book of Revelation, chapter 4, verse 7. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ రోజు మనము ధ్యానించుకుందాం. Verse 7. 7వ వచనం. The first living creature was like a lion, and the second was like an ox. The third had a face like a man. The fourth was like a flying eagle. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. In this verse we are dealing with the symbols. ఇక్కడ మనము గుర్తులు, చిహ్నాలు, సూచనప్రాయంగా రాయబడిన విషయాలను మనం చూస్తా ఉన్నాం. So here we can say that the John saw the living creature. The first living creature was like a lion. మొదటి జీవి సింహము వంటిదిగా ఉన్నట్టు యోహాను ఇక్కడ చూస్తా ఉన్నాడు. So again, whenever we see the symbols, we can understand that we need to learn the interpretation as a symbolic representation. అయితే ఈ గుర్తులు వేటిని సూచిస్తున్నాయి, వేటిని సూచన ప్రాయంగా మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి అని మనము వాక్యంలో ఇంకో దగ్గర కూడా వీటిని గురించి ఏమని ఉందని చూసుకోవాలా. So God is revealing the truth through the symbolic language. అయితే ఈ గుర్తులు భాషలలో ఒక కోడ్ లాంగ్వేజ్ లో దేవుడు విషయాలను బయలుపరుస్తా ఉన్నాడు. So John compares these four beings with four of our God's earthly creation. భూమి మీద దేవుడు సృజించిన 4 జీవాలతో ఆయన ఈ 4 జీవులను పోలుస్తూ చూపిస్తా ఉన్నాడు. So Ezekiel also indicates that every cherub has these 4 attributes. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ప్రతి సెరాబుకు ఈ 4 లక్షణాలు ఉన్నట్టుగా రాయబడింది. So here the likeness to lion, ఇక్కడ సింహము దేన్ని చూపిస్తుందంటే, so it symbolizes the strength and majesty and power. దేవుని శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన గొప్పతనాన్ని మనకు ప్రకటిస్తా ఉంది. So here we can see the creation was like a lion, means his strength and the power and majesty. అయితే సింహముకున్న బలము, శక్తి, గొప్ప టీవీగా ఉండడాన్ని చూపిస్తా ఉంది. And the second was like an ox. రెండవ జీవి దూడ వంటిది. So this represents the humbleness. అయితే ఎంతో తగ్గింపును ఈ దూడ స్వభావం చూపిస్తా ఉంది. Ox symbolizes the faithfulness. ఈ దూడ నమ్మకత్వాన్ని చూపిస్తా ఉంది. So third one is face like a man. నాలుగవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. So man symbolizes the intelligence. మనిషి ఆయనకున్న తెలివి సామర్థ్యాలను చూపిస్తా ఉన్నాడు. So their likeness to man shows they are rational being. మనిషి ఎంతో తెలివితేటలు గలవాడై సమస్తమును గ్రహించేవాడుగా ఉంటున్నాడు. And fourth, like a flying eagle. నాలుగవది ఎగురుచున్న పక్షిరాజు వంటిది. Eagle symbolizes the sovereignty. దేవుని సార్వభౌమ అధికారాన్ని ఈ పక్షిరాజు చూపిస్తా ఉంది. So cherubim fulfill their services to God with the swiftness of eagle's wings. పక్షిరాజుకు ఎగిరే రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కల ద్వారా దేవుడు సర్వశక్తిమంతుడుగా చూపించుకుంటున్నాడు. So they will also close their eyes with their wings. అయితే ఆ పక్షిరాజు ఆ 2 రెక్కలతో ఎంతో త్వరగా పైకి ఎగురుతూ కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. So these are the four things God is comparing about the creation, earthly creations with the God's character. దేవుని గుణగణాలను, పరలోకపు గుణగణాలను ఈ 4 ఈ అంటే దేవుడు సృజించిన 4 జీవులలో ఉన్నట్టుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. So these symbols are very easy to interpret. ఈ గుర్తులు సూచనప్రాయంగా రాయబడినప్పటికీ మనకు బాగానే సరిగా అర్థమైతా ఉన్నాయి. Verse 8. 8వ వచనం. Each of the 4 living creatures had 6 wings and was covered with eyes all around, even under its wing. Day and night they never stop saying, Holy, holy, holy is the Lord God Almighty, who was and who is to come. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను.
అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. So all of these four creatures had a 6 wings, and they covered with eyes all around, and they were worshiping the Lord day and night, saying, Holy, holy, holy. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులు కలిగినట్టుగా ఉన్నవి. అవి పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తా ఉన్నారు. So this indicates that they are the worship leader. అయితే వీళ్ళు ఆరాధన నడిపించే వాళ్ళుగా పరలోకంలో ఉన్నట్టు చూస్తా ఉన్నాం. So they are our worship leader who starts and leads the worship session. అయితే అక్కడ మనం పరలోకంలో ఆరాధించు వారముగా ఉన్నప్పుడు మనను ఆరాధనలో నడిపించి ఆరాధన ఎలా ఆరంభించాలి ముగించాలి అవన్నీ వాళ్ళు మనకు నడిపిస్తూ ఉంటారు. So just imagine how awesome scene we can see in the heavenly place. అయితే సెరాపులు ఆరాధనను నడిపిస్తున్నప్పుడు అక్కడ ఆ దృశ్యము ఎంత చూడడానికి రమ్యంగా కన్నుల విందుగా ఉంటుందో గ్రహించండి. Verse 9. 9వ వచనం. Whenever the living creatures give glory, honor and thanks to him who sits on the throne and who lives forever and ever. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. So here again the Revelation books teaches us to learn how to worship God. ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అక్కడ నిత్యం ఆరాధించాలి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఆరాధన క్రమము ఆరాధన ఏ విధంగా చేయాలన్నది నేర్చుకోవాలి. So as we read these verses, let us understand what are the characters we need to use to worship God. మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏంటో మనం వాటిని చెప్తూ ఎత్తిపడుతూ ఆయన సన్నిధిలో మనం ఆయనను ఘనపరచాలి. And this verse also shows us where and why and how to praise God. ఎక్కడ ఎందుకు ఎలా మనము దేవుణ్ణి ఆరాధించాలో స్తుతించాలో ఈ వచనం మనకు చూపిస్తా ఉంది. So worship takes our minds off our problems. అయితే మనం ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్న సమస్యలపై నుంచి మన మనస్సు దేవుని వైపు తిరుగుతుంది. We will focus only on God. మనము ఈ సమస్యల నుంచి మన మనసుని దేవుని వైపు కేంద్రీకరించడానికి ఆరాధన ఒకటే మార్గం. So worship will lead us from individual to the corporate worship. మనము వ్యక్తిగతంగా ఆరాధన చేస్తాము ఇప్పుడు, కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు అందరితో కలిసి సమూహికంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. So as we worship God, that will cause us to consider the God's character and attributes. అయితే దేవుడు మన జీవితంలో మనకి ఏమై ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయి అని చెప్పి మనం వాటిని గుర్తించి మనం దేవుని సన్నిధిలో మనం చెప్తా ఉంటాం. So this will lift us up from the earthly perspective to the heavenly perspective. మనము ఈ భూమి మీద మనకున్న కొద్దిగానున్న అవగాహనలో నుంచి పరలోకంలో ఉన్న విషయాల వైపు మనం కేంద్రీకరిస్తాం. So here the 4 living creatures were saying holy, holy, holy 24/7, and we can see the great worship is taking place in heavenly place. పరలోకంలో ఈ 4 జీవులు ఆరాధన నడిపిస్తుండగా పరిశుద్ధుడు 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 అని దేవుని పరిశుద్ధతను వాళ్ళు వర్ణిస్తుండగా రాత్రింబవళ్ళు మనం దేవుని సన్నిధిలో ఆరాధించే వారంగా ఉంటాం. Verse 10. 10వ వచనం. The 24 elders fall down before him who sits on the throne and worship him who lives forever and ever. They lay their crowns before the throne and say, verse 11, you are worthy, our Lord and God, to receive glory and honor and power, for you created all things. By your will they were created and have their beings. 10-11వ వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు
తమ కిరీటములను ఆయన సింహాసనము ఎదుట వేసిరి. All the 24 elders, they fall down before God, and they kept their throne down. They lay their crowns before the throne. ఆ 24 పెద్దలు అందరూను వాళ్ళు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడ్డారు. నమస్కారం చేయుచు వాళ్ళ తలలపైనున్న ఆ కిరీటాలను తీసి ఆ సింహాసనం ఎదుట వేసినారు. So as they lay down their crowns before throne, it indicates that all the rewards is because of God's grace. అయితే వాళ్ళు ఆ కిరీటాలుగా పొందిన బహుమానాలు పరలోకంలో వాళ్ళకు వాళ్ళ అర్హత కంటే కూడా దేవుని కృప వలన మేము వీటిని సంపాదించినాము అని చెప్పి వాళ్ళు సింహాసనం ఎదుట వేస్తా ఉన్నారు. So we are all aware that God is only responsible for the rewards. అయితే మనము దేవుని సహాయము లేకపోతే దేవుని బట్టే మనము అన్ని బహుమానాలు కూడా పొందగలుగుతాం. So we do not have any worthy to receive that reward, but the God has given us the reward that show that He is a rewarder. ఆ దేవుడే మహిమ ఘనత ప్రభావములకు అర్హుడు, కానీ మేము ఈ బహుమానాలకు మాకు అర్హత లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో తగ్గించుకొనిన వారై దేవుని సన్నిధిలో కిరీటాలు పెడతా ఉన్నారు. And here we can see that they are saying, "You are worthy, O Lord, and you will receive the glory and honor and power." దానిని బట్టి సృజింపబడింది కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు. And also he is mentioned that he is the creator of the universe. నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను. So all the creature in heaven and on the earth will praise God. అంటే సమస్తమైన సృష్టి పరలోకమందు భూలోకమందు దేవుడు కలుగజేసిన సృష్టి అంతా కూడా ఆయనకు నమస్కారం చేసి ఆరాధించేదిగా మనం చూస్తా ఉన్నాం. So everyone will praise God because he is the creator and the sustainer of everything. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు ఆయననే సమస్తము సృజించెను, ఆయనను బట్టి సృజింపబడెను అని గుర్తించి ఆయన సన్నిధిలో మోకరించి ఆరాధిస్తా ఉన్నారు. So this ends the chapter 4. 4వ అధ్యాయం ముగిసింది. So now we'll continue with chapter 5. 5వ అధ్యాయాన్ని కూడా మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము. Chapter 5 continues the glimpse of heaven which is started in chapter 4. 4వ అధ్యాయంలో మనం పరలోక దర్శనాలు చూస్తా ఉన్నాము. అవి ఈ 5వ అధ్యాయంలో కూడా కొనసాగుతా ఉన్నాయి. Chapter 5 verse 1. 5వ అధ్యాయము మొదటి వచనం. Then I saw in the right hand of him who sat on the throne a scroll with writing on both sides and sealed with 7 seals. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. So we already saw the scroll in the chapter 1 verse 11. మొదటి అధ్యాయము 11వ వచనంలో కూడా పుస్తకములో అని అంటే గ్రంథములో లేకపోతే గ్రంథపు చుట్టలో అనే మాట మనం చూసినాం. So he saw the scroll with writing on both sides. అయితే ఈ పరలోకంలో ఉన్న ఈ పుస్తకంలో 2 వైపులా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So this is the typical and various kinds of contract in the ancient world. అయితే ఆ కాలంలో పురాతన కాలంలో దస్తావేజులు వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళు రాసుకుంటారు. అయితే అట్లాంటిది ఇది చూపిస్తా ఉంది. So in ancient days, if they want to prepare the deeds and the marriage contracts or rental contracts or lease agreement and wills, they will use this kind of writings. అయితే ఈ విధంగా వెలుపట బయట రాత కలిగిన వాళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళు ఆ పురాతన కాలంలో పెళ్లిళ్ళు విడాకులు ఇల్లు కొనుక్కునేటప్పుడు అద్దెకిచ్చేటప్పుడు అట్లా వివిధ రకాల కాంట్రాక్ట్లు వాళ్ళు ఇట్లా ఈ రకంగా రాసుకునేవాళ్ళు. Inside the scroll they will write everything in detail. అయితే ఆ గ్రంథపు చుట్టలో లోపలి భాగంలో అన్ని విషయాలు ఎంతో వివరించి రాసేవాళ్ళు. Outside or back side it contains the summary of the document. అయితే వెలుపటి సైడు వెలుపటి వైపు అక్కడ లోపల రాసిన విషయాల సారాంశము రాయబడి ఉండేది. So here this scroll has the sealed with the 7 seal.
అయితే ఇక్కడున్న ఈ గ్రంథపు చుట్టకు 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. So usually Roman seals they will 7 times. అక్కడ రోమా వాళ్ళ వాళ్ళ కాంట్రాక్ట్లు 7 సార్లు ముద్రింపబడి ఉంటాయి. So on the edge of each scroll they will put a stamp for preventing unauthorized reading. వాళ్ళు గ్రంథపు చుట్టినప్పుడు వాటి అంచులు ముద్రలు వేసి అతికించేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని ఓపెన్ చేయకుండా అది నిరోధించడానికి వాళ్ళు ఆ విధంగా ముద్రలతో ముద్రిస్తారు. That is all about the Romans. అది రోమా ప్రభుత్వము వాళ్ళు చేసే పని. But in the Hebrew titles they use minimum of 3 witnesses or 3 seals. అయితే హెబ్రూ వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్స్ వాళ్ళ దస్తావేజుల పైన 3 ముద్రలు 3 రకాల సంతకాలు సాక్షుల సంతకాలను వాళ్ళు జోడించాల్సి ఉంటది. So seals are located throughout the scroll so that each one is broken and they can read. అయితే చాలా ముద్రలు ఉంటాయి. ఒక ముద్ర విప్పితే కొంత చూడొచ్చు, దాని తర్వాత ఇంకో ముద్ర వస్తుంది, ఇంకో ముద్ర విప్పితే ఇంకొన్ని విషయాలు మనకు బయలుపరచబడతాయి. అట్లా ఆ గ్రంథపు చుట్టూ చాలా ముద్రలు వేయబడి ఉంటాయి. So all the scrolls will be opened by opening seal one of the other to understand the complete God's plan. అయితే ఈ ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పుతా ఉన్నా కొద్దీ చివరికి అన్ని ముద్రలు విప్పితే దేవుడు ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో అన్నది మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. So now we found in this verse the 7 seals for the scroll. అయితే ఈ గ్రంథపు చుట్టకు 7 ముద్రలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So somebody has to open the 7 seals to understand what is written inside the scroll. అయితే ఒకటి వెంబడి ఒకటి 7 ముద్రలు ఎవరైనా ఇప్పుతేనే గాని ఆ గ్రంథంలో ఏమి ఉందో మనకు బయలుపరచబడదు. So only after opening the 7th scroll will understand the complete the plan. 7వ ముద్ర మట్టుకు సమస్తం అన్ని ముద్రలు ఇప్పి అంతా చదివితేనే గాని దేవుని సంపూర్ణ ప్రణాళిక మనకు అర్థమైతది. Verse 2. రెండవ వచనం. And I saw a mighty angel proclaiming in a loud voice, who is worthy to break the seal and open the scroll. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. So the mighty angels refers to the maybe Michael. ఈ బలిష్ఠుడైన దేవదూత అంటే మిఖాయేలును గురించి ఉండవచ్చు. And it says they were in verse 2 it says the mighty angel was proclaiming in a loud voice. ఇక్కడ యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా. And he was telling who is worthy to break the seals and open the scroll. ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడు, దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు అని అడుగుతా ఉన్నాడు. So let us remember we will be there in this situation. ఆయన ఈ అడుగుతున్నప్పుడు ఆ గ్రంథము విప్పబడుతున్నప్పుడు మిఖాయేలు దేవదూత అడుగుతున్నప్పుడు మనం పరలోకంలో ఉంటాము, ఇది ప్రత్యక్షంగా మనం చూస్తాం. So when this event is taking place we will be there and angel will proclaim in the loud voice who is worthy to open this scroll. అయితే జరగనయ్యున్న విషయము అంటే మనం ఆ పరలోకంలో ఈ సన్నివేశం జరిగినప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ ఉంటాము. మిఖాయేలు దేవదూత గంభీరమైన స్వరంతో అడిగినప్పుడు మనం అక్కడే ఉంటాం. Verse 3. మూడవ వచనం. But no one in heaven or on earth or under the earth could open the scroll or even look inside. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. So we can understand that none is worthy to open this seal in the universe. అయితే ఈ విశ్వమంతటిలో ఎవరును ఆ ముద్రలు విప్పడానికి యోగ్యులు కారు, ఎవరికి చేత కాదని మనకు అర్థమైతుంది. So that means they should have some qualities and eligibility criteria to open the seal. ఈ ముద్రలు విప్పడానికి కొన్ని అర్హతలు ఉండాలి.
ఈ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ఆ ముద్రలు విప్పగలుగుతారో లేదో చెప్పవచ్చు. So they could not find anyone in heaven or on earth, under the earth, in other words, in the holy universe. పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయేను. And verse 4, 4వ వచనము, I wept and wept because no one was found who was worthy to open the scroll or look inside. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. So John was wept because he could not find anyone is worthy to open the seal. అక్కడ యోగ్యులైన వారు గ్రంథమును విప్పగలిగిన వారు ఎవరును లేకపోతే ఆయన చాలా దుఃఖం వచ్చి ఏడుస్తా ఉన్నాడు. Verse 5, 5వ వచనం, Then one of the elders said to me, Do not weep. See, the Lion of the tribe of Judah, the Root of David, has triumphed. He is able to open the scroll and its 7 seals. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. So here one of the elders said to him, saying that there is one who can open the seal. అయితే ఆ పెద్దలలో ఒకడు, నేను ఇక్కడ ఒక ఆయనను చూపిస్తా, ఆయన ఈ గ్రంథపు ముద్రలను విప్పగలవాడు అని చెప్పినాడు. So Lion of the tribe of Judah and the Root of David. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. So one of the earliest titles for the Messiah is the Lion of Judah. యేసు ప్రభువుకు మెస్సయ్యకు అన్నిటికంటే ముందు ఇవ్వబడిన శీర్షిక యూదా గోత్రపు సింహము. So Lions of Judah speaks about his fearlessness and strength. అయితే సింహము, యూదా గోత్రపు సింహము అంటే ఆయన శక్తి, ఆయనకు భయము లేని తనాన్ని మనకు చూపిస్తా ఉంది. So by this verse we can understand that only Christ is able to open the seal. అయితే దీన్ని బట్టి ఈయన యేసు ప్రభువు, ఈయన ఒక్కడే విప్పగలడు అని మనకు అర్థం వస్తా ఉంది. Jesus Christ is worthy and he proved himself that he is worthy to break the seal. ఆయన ఒకడే అర్హత గల దేవుడు, ఆయన నాకు ఒక్కనికే అర్హత ఉంది అని ఆయన నిరూపించుకున్నాడు. Because he gave his life for us and he died on the cross of Calvary, and also he rose again from the dead, and he showed his power and authority over sin and death. ఆయన ఒక్కడే మన కొరకు మరణించి ఉన్నాడు. అంతేకాకుండా పాతి పెట్టబడి తిరిగి లేచుట ద్వారా మరణము పైన, పాపము పైన ఆయనకు విజయం వచ్చింది. Only Christ conquered sin and death. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని, పాపమును జయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Only Christ conquered hell and Satan. అంతేకాకుండా పాపము, మరణము, సైతాను, పాతాళము పైన ఆయన అధికారము గలవాడు, ఆయన జయించి ఉన్నవాడు. So only he can be trusted for the future world. అయితే ఆయన వీటన్నిటిపైన జయమొంది ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో కలగబోవు విషయాల పట్ల మనం ఆయన ఒక్కడినే నమ్మగలం. Jesus Christ is the Lion of Judah. That means he has authority and power. ఆయన యూదా గోత్రపు సింహము, ఆయనకు అధికారము, శక్తి సామర్థ్యాలు గల దేవుడు. And also he was the root of David. ఆయన దావీదుకు చిగురై ఉన్నాడు. So he is being a descendant of David. ఆయన దావీదు వంశస్థుడై ఉండి, so he has already compelled the wicked of the earth. ఆయన ఈ భూమి మీద ఉన్న దుర్మార్గులను జయించి ఉన్నాడు. So he got his power and authority. అందుకే ఆయన అధికారము, శక్తి గలవాడుగా నిరూపించుకున్నాడు. So when you read this verse, we can understand this is the first reference is given to the Lord Jesus Christ in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఈ మొదటి 5 అధ్యాయాల్లో మొట్టమొదటిసారి యేసు ప్రభువుని గురించి మనకు ఇక్కడ చెప్పబడినట్టు చూస్తా ఉన్నాం. See, we can see the Trinity in the heaven. అయితే ఈ 4-5 అధ్యాయాల్లో పరలోక దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము. అంటే పరలోకంలో త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనము ముగ్గురిని చూస్తా ఉన్నాం. We can see the triune God in heaven, the Father seated on the throne,
And the Lord Jesus Christ is opening the seal, and the Holy Spirit is there in the presence of God. అయితే ఇక్కడ తండ్రి సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసు ప్రభువు గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లగా ఇక్కడ చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుని వశంలో అక్కడ ఆయన ఉన్నట్టు చూస్తున్నాం. So we can see that he is able to open the scroll. ఆయన ఆ గ్రంథమును విప్పగలవాడు. And this is one of the proof that church will not go through the tribulation period. మనము సంఘము శ్రమల కాలంలో వెళ్ళదు అన్నదానికి కొన్ని ప్రూఫ్స్ చూస్తా ఉన్నాం కదా. ఇది కూడా సంఘము శ్రమల కాలంలో గుండా వెళ్ళదు, పరలోకంలో సంఘం ఉంటుంది ఆ సమయంలో అన్నదానికి ఇది కూడా ఒక రుజువు. Verse 6. 6వ వచనం. Then I saw a lamb looking as if it had been slain, standing at the center of the throne, encircled by the 4 living creatures and the elders. The lamb had 7 horns and 7 eyes, which are 7 spirits of God sent out into all the earth. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. So lamb symbolizes the submission to the God's will. అయితే గొర్రెపిల్ల దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకునేటట్టుగా మనకు చూపిస్తా ఉంది. See, John heard angels saying the lion, but now he has seen as a lamb. యోహాను యూదా గోత్రపు సింహము అని తిరిగి చూస్తే అక్కడ సింహానికి బదులు గొర్రెపిల్లని చూస్తా ఉన్నాడు. So God has shown Jesus Christ as the lamb. అయితే దేవుడు యేసు ప్రభువును వధింపబడిన గొర్రెపిల్లగా ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. So we can remember the lamb which was introduced in the Old Testament. పాత నిబంధన గ్రంథములో బలి పశువు కొరకు ఉపయోగించిన ఆ గొర్రెపిల్లలను మనం జ్ఞాపకం చేసుకుందాం. So God required that the Jews has to bring, or the Old Testament people has to bring the lamb 4 days before the slain, so that they will take care of the lamb and become friendly with the lamb, and they can sacrifice to the Lord. అయితే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే ఒక గొర్రెపిల్లని వధింపబడక ముందు 4 రోజుల ముందు తీసుకొచ్చి దాన్ని సాధువు చేసుకొని వాళ్ళ పెంపుడు జంతువులాగా దాన్ని ప్రేమించి దాని తర్వాత దాన్ని అట్లా వధించాలని దేవుడు చెప్పినాడు. So the role of the Christ the lion will be led to the battle where Satan is finally defeated. అయితే ఆ అంతిమ పోరాటంలో సైతాను అపజయం పొందడానికి కారణం ఈ యూదా గోత్రపు సింహము ఆయన శక్తి సామర్థ్యాలను బట్టి. And Christ the lamb has already won the greatest battle of all. ఇప్పటికే ఈ గొర్రెపిల్ల వధింపబడి గొప్ప విజయాన్ని సాధించినట్టుగా మనకు తెలుసు. So verse 6 it says, the lamb had 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent out into all the earth. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. So horn symbolizes the power. కొమ్ములు శక్తిని సామర్థ్యాన్ని చూపిస్తుంది. And it indicates that the kingdom. అయితే రాజ్యమును చూపిస్తుంది. So in the animal kingdom, the animals use the horns to show their power. అయితే ఈ జంతు శాస్త్రములో జంతువులకి కొమ్ములు వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని చూపించుకోవడానికి ఇవ్వబడ్డాయి. So here the lamb had 7 horns and 7 eyes, which are the 7 spirits of God. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. So number 7 signifies the perfect power. ఇక్కడ 7 అని చెప్పబడింది కదా, దేవుని సంపూర్ణ శక్తికి అది గుర్తు. So Christ is the sacrificial lamb, but still he has a great power. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల అయినప్పటికీ ఆయన ఎంతో శక్తి సామర్థ్యము గలవాడు. There is no way to say that Christ is weak.
అయితే ఆయన వధింపబడినాడు, ఆయన బలహీనుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. So his power and his eyes are equated with the 7 lamps and the one spirit. అయితే ఈ 7 కన్నులు 7 దీపములకు ఒక ఆత్మకు సూచనగా మనకు కనిపిస్తా ఉంది. Verse 7. 7వ వచనం. He went and took the scroll from the right hand of him who sat on the throne. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై యుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. So Jesus Christ has come and took the scroll from the God the Father. ఇక్కడ యేసు ప్రభువు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. And his eyes are equated with the 7 lamps and one spirit, the Holy Spirit. ఆయన కన్నులు 7 ఆత్మలు 7 దీపములు ఒక ఆత్మకు గుర్తుగా ఉంది. So we can see that triune God, the God of Trinity, is working together to open the seal. అయితే ఈ గ్రంథమును విప్పుటకు ఈ ముద్రలను తీయుటకు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్న త్రియేక దేవుళ్ళు కలిసి పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. Verse 8. 8వ వచనం. And when he had taken it, the 4 living creatures and 24 elders fell down before the Lamb. Each one had a harp, and they were holding golden bowls full of incense, which are the prayers of God's people. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. So 24 elders, they were redeemed people, they were worshiping the Lord. వీళ్ళు విమోచింపబడిన వారు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. And this is the bowls full of incense. అయితే ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను వాళ్ళు పట్టుకొని ఉన్నారు. So incense was the normal part of the Old Testament ritual. పాత నిబంధన గ్రంథంలో ధూప ద్రవ్యములు దేవుని దగ్గర తీసుకురావడము వాళ్ళకు సర్వసాధారణం. So priest will stand in the holy of holy place and he will put the incense twice daily. అయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రము అక్కడ యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఈ సువర్ణ పాత్రలో ఉన్న ధూప ద్రవ్యములను దేవునికి అర్పించేవాళ్ళు. So when he burned the incense, the smoke would carry our prayer request to God. అయితే మనము వాళ్ళు అట్లా ఈ ధూప ద్రవ్యాలు అర్పించినప్పుడు వాళ్ళ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. So this indicates or this represents the people prayer is rising up to God. అయితే ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి అని అర్థం. And prayer of the God's people. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. So the redeemed will pray. అయితే ఈ 24 పెద్దలు వాళ్ళు ఆ పరిశుద్ధుల ప్రార్థనలు పట్టుకొని ఉన్నారు. See, the first thing what assignment we are having in the heaven is to worship God. మొట్టమొదలు మనం ఆరంభంలో చూసి ఉన్నాము, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసి ఆరాధన చేస్తాం. The another assignment is to pray with the Lord Jesus Christ as an intercessor. అయితే యేసు ప్రభువు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటే మనం కూడా వాళ్ళతో కలిసి ప్రార్థనలు చేస్తాం. So we are going to have assignments in the heavenly place. పరలోక రాజ్యంలో ఆ పరలోకంలో మనము దూతలతో కలిసి ఈ పనులన్నీ చేయాల్సిన వారంగా ఉన్నాం. Verse 9. 9వ వచనం. And they sang a new song saying, "You are worthy to take the scroll and to open its seal, because you are slain, and with your blood you purchased for God persons from every tribe and language and people and nation." ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. So the new song is the final glorious redemption song we are going to sing in heaven.
అయితే ఈ కొత్త పాట, విమోచన పాట, మహిమగల పాట మనం దేవుని సన్నిధిలో పాడతాం. All the saints in heaven will sing this song. అయితే పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ ఈ పాట పాడతారు. So we will be saying that Jesus Christ is worthy to take the scroll, and because of his death and resurrection, what he has done for this sinful nation or people. అయితే నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, ఎందుకంటే నువ్వు వధింపబడిన వాడవు, నీ రక్తము ఇచ్చి మమ్మల్ని అందరినీ నీ కొరకు రాజ్యంగా కొన్నావు, యాజకులుగా కొన్నావు అని వీళ్ళు పాట పాడతారట. So on behalf of sinners, Jesus Christ, he gave his life as a sacrificial death on the cross of Calvary, and because of that he is worthy to open that scroll and seal. పాపులైన మన పక్షాన మనం పొందవలసిన శిక్షను ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆ శిక్షను పొంది మరణించి పాతి పెట్టబడి విజయుండై తిరిగి లేచినందుకు ఈ గ్రంథమును, ఈ ముద్రలను విప్పుటకు ఆయనకు అర్హత లభించింది. Verse 10. పదవచనం. You have made them to be a kingdom and priests to serve God, and they will reign on earth. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు. So here again I want to remind you that there is no church is used in these chapters until chapter 19. అయితే దీని తర్వాత 19వ అధ్యాయం వరకు సంఘము అనే మాట మళ్ళీ మనం వినం. So here the people from every nation are praising God before the throne. అయితే ఇక్కడ సంఘము అంటే ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనులు వీళ్ళందరూ ఎత్తబడి పరలోకంలో ఉన్నారు. It's clearly mentioned that the salvation is for all. అయితే ఇక్కడ ప్రతి 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 అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటే రక్షణ పొందడము ప్రతి ఒక్కరి హక్కు. Salvation is not limited to any specific people or the race. అయితే ఈ వంశం వాళ్ళు, ఈ భాష మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఈ జనము, ఈ ప్రజ కొరకు రక్షణ అని చెప్పి మనం చెప్పలేము. ప్రతి ఒక్కరి హక్కు అది. Or to any country. లేకపోతే ఈ దేశపు వాళ్ళే రక్షింపబడతారని లేదు. Every time, every people are eligible to receive the salvation from the Lord Jesus Christ. ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనము వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని వాళ్ళకు రక్షింపబడే భాగ్యము, అర్హత ఉంది. So today I want to give a call that Christ is welcoming all the people to believe in him and to receive the salvation. ఈ ప్రపంచపు సమస్త జనమును రక్షింపబడడానికి దేవుడు పిలుస్తున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. So I just want to remind everyone who are watching live, Jesus Christ died for your sin on the cross of Calvary, and he has paid the penalty of sin, and if you believe in him you will receive the salvation. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న శ్రోతలందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించి ఉన్నాడు. మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే ఆయన మనను రక్షించ సమర్థుడు. So he is now gathering us into his kingdom. ఆయన మనందరినీ ఆయన రాజ్యముగా మనని సమకూరుస్తా ఉన్నాడు. And he is making us as a priest. ఆయన మనందరినీ యాజకులనుగా, రాజులనుగా చేస్తా ఉన్నాడు. So in future, in his millennium kingdom, we are going to rule and reign with him as a king and the Lord, and we would serve him as a priest. అయితే ఆయన 1000 ఏళ్ల కాలంలో పరిపాలిస్తున్నప్పుడు ఆయనతో పాటు మనము రాజులముగా, ప్రభులముగా ఆయన రాజ్యంలో మనము ఆయనతో పాటు ఏలుతాం. So what a glorious presence we are going to experience in the heavenly place. అయితే ఆ పరలోకంలో మనం ఇంత గొప్ప వైభవాన్ని మనము చూస్తా ఉన్నాం. So when we compare that glorious situation or circumstances with our earthly present current situation, మన ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మనం పరలోకంలో చూసే ఆ విషయాలకు ఎంతో తేడా మనకు కనిపిస్తా ఉంది. so we need to realize that all these on this earth are temporary. We need to prepare ourselves for the future glorious presence in the heavenly place.
మనకు ఈ భూమి మీద కలిగి ఉన్నవన్నీ కూడా తాత్కాలమై ఉన్నవి. అయితే నిత్యత్వము వరకు ఉండే ఆ పరలోకపు విషయాలు సంగతుల గురించి మనము సిద్ధపడితే చాలా మంచిది. So while now we are on the earth, let us prepare ourselves for the heavenly things. మనము భూమి మీద ఈ ఉన్న కాలంలోనే మనము ఆ పరలోకపు విషయాల కొరకు సిద్ధపడడం చాలా మంచిది. So Christ's death has made all believers priests of God. యేసు ప్రభు మరణము ద్వారా మనం అందరము కూడా ఆయనకు యాజకులుగా చేయబడినాం. And he made us as a channel between God and the mankind. అందుకే దేవుడు మనల్ని మనుషులకు దేవునికి మధ్యవర్తులంగా చేసుకున్నాడు. Verse 11. 11వ వచనం. Then I looked and heard the voice of many angels, numbering thousands upon thousands and 10,000 times 10,000. They encircled the throne and living creatures and the elders. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. So the number here is mentioned. It is very difficult to make calculation. కోట్ల కొలదిగా అని చెప్తున్నాడు. అంటే కరెక్ట్ గా నంబర్ అంటే చాలా పెద్ద నంబర్ ఇది. So it is beyond the calculation. You can see number is a number thousands upon thousands and 10,000 times 10,000. వారి లెక్క కోట్ల కొలదిగా అంటే ఎన్నో కోట్లను మించిపోయిందిగా ఉంది. So just allow me to make some imagination on this number. ఈ లెక్కని మనం ఒకసారి ఊహించుకుందాం ఎంతమంది ఉంటారు. Thousands upon thousands, 10,000 times 10,000, approximately maybe 100 billion angels. కొన్ని కోట్ల కొలదిగా అంటే ఎంత మంది ఎటు చూసినా వాళ్ళే ఉంటారేమో. So just think about it. 100 billion angels around the throne worshipping the Lord, and in the midst of that we are also going to worship with them. కోట్ల కొలది లెక్కలేనంత మంది దేవదూతలు యేసుప్రభు తండ్రి సింహాసనం చుట్టూ ఉండి అక్కడ యేసుప్రభు ఉండి అందరితో దూతలతో కలిసి మనం ఆరాధిస్తుంటే ఆ దృశ్యము చూడడానికి ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. And all of them are worshiping in one accord. అయితే వాళ్ళందరూ ఏక స్వరముతో ఏక కంఠముతో దేవుని స్తుతిస్తుండటం మనం చూస్తా ఉన్నాం. So how are we worshiping in these days in our churches? మన సంఘాలలో మనము ఆరాధన చేసినప్పుడు ఎట్లుంటుంది? Do we worship in one accord? మనం అంతా ఏక కంఠంతో ఏక మనస్సుతో ఆరాధన చేస్తున్నామా? So we need to learn how to worship together with the saints. అయితే పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం మనం తర్ఫీదు పొందాలి. ఇక్కడ All together అందరూ కలిసి in one accord, ఒకటే రీతిగా worshipping around the throne of God in heaven. దేవుని సింహాసనము చుట్టూ చేరి వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు. So this brings the message that God's people are there around the throne. దీన్ని బట్టి చూస్తుంటే దేవుని బిడ్డలు విశ్వాసులు అక్కడ ఆ సింహాసనం చుట్టూ దూతలతో కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So they are encircled the throne and the living creatures and the elders all together they were worshiping the Lord. అక్కడ సమస్త పరిశుద్ధులు దేవదూతలు కోట్లాది కోట్ల దేవదూతలు 4 జీవులు 24 పెద్దలు వాళ్ళ సింహాసనం చుట్టూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం కనిపిస్తున్నాం. So it says that continuous praise and worship in heaven. పరలోకంలో నిత్యము ఆరాధన స్తుతి గీతాలు వినిపిస్తా ఉన్నాయి. Verse 12. 12వ వచనం. In a loud voice they were saying, "Worthy is the Lamb who was slain to receive power and wealth and wisdom and strength and honor and glory and praise." వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. So how many qualities are mentioned here about God? ఇక్కడ దేవుని గురించిన ఎన్ని గుణగణాలు చెప్పబడిని? Worthy is the Lamb వధింపబడిన గొర్రెపిల్ల who was slain ఎవరైతే వధింపబడిన గొర్రెపిల్ల to receive power, శక్తి wealth
wisdom and strength. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనరుడు. So all these 7 qualities. ఇక్కడ 7 విషయాలు దేవుని గురించి రాయబడింది. So what a majestic experience we are going to have in the presence of God to express our gratitude and praise to God. ఎంతో గొప్ప ఘనమైన దేవుని సన్నిధిని మనము ఆ దేవుని సన్నిధిలో మనం అనుభవించగలుగుతాం. Verse 13. 13వ వచనం. Then I heard every creature in heaven and on earth and under the earth and on the sea and all that is in them saying, to him who sits on the throne and to the Lamb, the praise and honor and glory and power forever and ever. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. So here we can see that when the angels in the four creation they start worshiping God, we will follow them. అయితే ఇక్కడ ఈ 4 జీవులు వీళ్ళు ఆరాధన మొదలుపెట్టి నడిపిస్తున్నప్పుడు మనం వాళ్ళతో పాటు మనం కూడా ఆరాధిస్తాం. So here it says, to whom he sits on the throne and to the Lamb. సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రము. And in verse 30 the beginning it says, I heard every creature in heaven and on earth, under the earth and on the sea and all that is in them saying. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము. All together they were going to respond after the 4 creatures worship. ప్రతి సృష్టము అందరూ కూడా వీళ్ళు ఈ 4 జీవులను వెంబడిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. So when they are the worship leaders, they will start worshiping and we will all follow them. అయితే ఈ 4 జీవులు వాళ్ళు మనం నడిపిస్తున్న కొలది మనము ఆరాధనలో దేవుని వైపు చూస్తా ఉన్నాం. So what a wonderful and majestic scene we can see in heavenly place. అయితే ఆ పరలోక రాజ్యంలో ఎంతో రమ్యమైన దేవుని కొరకు మనం చేసే ఆరాధనను మనం చూస్తా ఉన్నాం. So before we caught up in rapture, మనము దేవుని సన్నిధికి ఎత్తబడక ముందు, so we will pray that all the churches will prepare a glorious and pure and matured worship session in the churches. అయితే ప్రతి సంఘములో ఎంతో చక్కగా ఆరాధించడము, దేవుని కొరకు మనం ఆరాధించుటలో పరిణతి చెందడము చాలా అవసరం. కాబట్టి ప్రతి సంఘము ఆరాధన కూటములను ఎంతో చక్కగా ఆ విషయంలో పట్టింపు శ్రద్ధలను కలిగి పరలోకపు ఆ దృశ్యంను భూమి మీద చూపించాలి. మనం ఆ విధంగా తర్ఫీదు పొందాలి. So when this worship is going on in heaven, we are already in heaven and still tribulation is not yet started. ఈ పరిస్థితులు పరలోకంలో మనము ఆ పరలోక వైభవాన్ని అనుభవిస్తా ఉన్నాము, మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తా ఉన్నాము. అక్కడ ఇవన్నీ జరుగుతున్న సమయంలో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి మీద శ్రమకాలము ఇంకా మొదలు కాలేదు. See, when the church raptured, immediately tribulation will not start on this earth. భూమి మీద నుంచి సంఘము ఎత్తబడగానే తొందరగా అప్పుడే ఇక్కడ భూమి మీద శ్రమల కాలాలు మొదలుగావు. So when the church raptured to heaven, ఎప్పుడైతే సంఘము పరలోకానికి ఎత్తబడుతుందో, we will experience the majestic worship session and glorious presence of God in heaven. మనము అక్కడ దేవుని సన్నిధానానికి, అక్కడ ఉన్న పరలోకపు వైభవానికి మనము అలవాటు పడతాము. And the Lord Jesus Christ, who is worthy to open the seal, he will open the seal. When he opened the first seal, that time the tribulation starts on the earth. ఎప్పుడైతే యోగ్యుడైన వాడు వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ 7 ముద్ర
ముద్రలు కలిగి ఉన్న ఆ గ్రంథంలో మొదటి ముద్రను విప్పినప్పుడు ఇక్కడ భూమి మీద శ్రమల కాలం మొదలవుతుంది. Verse 14. 14వ వచనం. The four living creatures said Amen, and the elders fell down and worshipped. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. So we all worship God in heaven. అయితే మనము ఆ 4 జీవులతో కలిసి మనం అందరము దేవుని ఆరాధిస్తాము. So this chapter 5 shows us that Jesus Christ is the only Lamb. అయితే ఈ 5వ అధ్యాయము యేసు ప్రభువు వధింపబడిన గొర్రెపిల్లగా చూపిస్తా ఉంది. He is the only worthy to open the seal. వధింపబడిన గొర్రెపిల్ల ఆయన మాత్రమే ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు. So Jesus is the only person who holds the future, not the Satan. అయితే యేసు ప్రభువు మాత్రమే ఈ ముద్రలు తీయగలడు అనంటే మన భవిష్యత్తు యేసు ప్రభువు చేతిలో ఉంది. ఆయన చేస్తేనే గాని మన భవిష్యత్తు ఆయన ప్రకారంగా జరగదు. So Jesus Christ is in control, and he alone is worthy to set into motion the events in heaven. యేసు ప్రభువు ఆయన ఆరంభిస్తేనే గాని పరలోకంలో గాని ఎక్కడైనా గాని సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి దొర్లుకుంటా వస్తాయి. అంతేగాని మనం సైతాను ఆధీనంలో లేము. So this completes the chapter 5. దీంతో మన 5వ అధ్యాయము ముగుస్తుంది. So we will be right back tomorrow with the next Facebook Live of this series, beginning with chapter 6. రేపు ఇదే సమయానికి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంతో మేము ఫేస్బుక్ లైవ్ లో మీ ముందుకు వస్తాము.